మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, గ్రామ సర్పంచ్ ఆకాష్ గారు, అదేవిధంగా అందరు గ్రామస్తులు చాలా అట్టహాసంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరి ఏ ఒక్క కులానికి చెందిన రాజు కాకుండా హిందూ సామ్రాజ్యం నెలకొల్పడానికి తాను ఎంతో కృషి చేయడం జరిగింది. చరిత్ర మీ అందరికీ తెలుస్తుంది. మరి మనమందరము ఆయనకు స్ఫూర్తిగా తీసుకుంటూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండలం పాంగిరి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ గౌరవ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు, జయ భవానీ జయ భవానీ. ఈరోజు బైన్సా మండలంలో పాంగిరి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపనకు గౌరవనీయులు పెద్దలు ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి చేతుల మీద, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు గారు, గ్రామ సర్పంచులు, వేదిక అలంకరించిన పెద్దలు, పత్రికా సోదరులకు అందరికీ శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన శుభాకాంక్షలు. శివాజీ మహారాజ్ గారు ఏ ఒక్క మతానికి కులానికి సంబంధించిన రాజు కాదు. తన పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగకుండా చూసిన రాజు. మరి ఇలాంటి రాజు చరిత్ర మనందరికీ తెలిసిందే. శివాజీ మహారాజ్ చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ మొట్టమొదట మనం నేర్చుకునేది మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవిస్తామనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి మీ అందరికీ నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను. తమ తమ పిల్లలకు శివాజీ మహారాజ్ గురించి చిన్నప్పటి నుంచే చెప్తూ పోతే తప్పకుండా వారి చరిత్ర ఇప్పటికీ ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. మరి ఇప్పుడే యువకులు బాజీరావు గారు చెప్పారు, మరి బైన్సాలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరగాలని. తప్పకుండా వేదిక మీద ఉన్న పెద్దలు శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు, పెద్దలు గడ్డిగారి విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ గారు, మున్సిపల్ చైర్మన్ దత్తు గారు, మీరందరి సహకారం, సాయం, యువకుల సహకారం ఉంటే తప్పకుండా వారు ఈ సభలోనే విగ్రహ ప్రతిష్టాపనకు సభాముఖంగా హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.